గైస్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. సో ఇవాళ అయితే భోగి పండుగ కాబట్టి సో అందరూ చాలా బాగా భోగి సెలబ్రేషన్ అయితే చేసుకొని ఉంటారు. సో మన ఆంధ్ర సైడ్ అయితే అందరూ భోగి మంటలు అయితే వేసుకుంటారు అనమాట. బట్ నేను కూడా అంటే ఇది కర్ణాటక, ఇక్కడ కొంచెం భోగి మంటలు సో అలాంటివి కొన్ని కొంచెం తక్కువ, సెలబ్రేషన్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. బట్ మనము ఆంధ్ర వాళ్ళు కాబట్టి సో మన ఆంధ్ర సైడ్ ఎలా చేసుకుంటామో సో అలా అయితే ఇక్కడ కూడా బాగేపల్లిలో నేనైతే సంక్రాంతి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటాను. సో నా ఫేవరెట్ పండుగ అనమాట సంక్రాంతి అయితే. ఇప్పుడైతే నేను అవుట్ సైడ్ వచ్చేసాను అనమాట, ఇంటి బయట అయితే ఉన్నాను. సో ఎందుకంటే రేపు సంక్రాంతి కాబట్టి నేనైతే భోగి అండ్ సంక్రాంతి ఈ 2 ఫెస్టివల్ని ఒకే రోజు అయితే సెలబ్రేషన్ అయితే చేస్తాను. సో అందుకే ఇప్పుడు అంటే రేపు సంక్రాంతి కాబట్టి ఇవాళైతే అంత ఫుల్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ముగ్గులు అయితే వేయడానికి అవుట్ సైడ్ వచ్చానమాట. ఒకటి భోగి మంటలు వేస్తాం కదా, సో అక్కడ ఒక ముగ్గు అయితే వేయాలి. అండ్ తర్వాత పొంగల్ అయితే చేస్తానమాట, సో అవుట్ సైడ్. సో అక్కడ ఒక ముగ్గు అయితే వేయాలి. అండ్ రెగ్యులర్గా మన ఇంటి ముందర ముగ్గు అయితే నార్మల్గా వేస్తాం కదా, సో ఇక్కడైతే ఒక ముగ్గు వేయాలి. అందుకే అవుట్ సైడ్ అయితే వచ్చానమాట ముగ్గు అయితే వేయడానికి. సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే మనకి ముగ్గులు అండ్ భోగి మంటలు అండ్ పతంగాలు ఎగరవేయడము అండ్ తర్వాత సో కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్లో. అండ్ ఇంకేంటి, సో చాలా పని ఉందన్నమాట. అండ్ ఇంట్లో కూడా కొంచెం సంక్రాంతి ఈ ఫెస్టివల్ వైబ్ అయితే రావాలని కొంచెం డెకోర్ చేసేది ఉందన్నమాట. సో ఇంటి లోపల ఫస్ట్ ముగ్గు అయితే వేసేస్తే తర్వాత ఇంటి లోపల అయితే కొంచెం రెడీ అయితే అంటే తర్వాత లేట్ అయినా పర్వాలేదు. సో ఇంటి లోపల కాబట్టి కొంచెం సేఫ్టీగా డెకోర్ అయితే చేసుకోవచ్చు. బట్ నైట్ ముగ్గు వేయడం కొంచెం అంటే ఎవరు చుట్టుపక్కల ఎవరు ఇంత అంటే 12 వరకు సో అలా ఎవరు ముగ్గు వేయరనమాట. అంటే మన ఆంధ్ర సైడ్ అయితే సో మంచిగా ఒక 12 వరకు ముగ్గులు అయితే వేసుకుంటూ సో మంచిగా మాటలు చెప్పుకుంటూ బాగుంటుంది. బట్ ఆంధ్రాలో అయితే సో కర్ణాటకలో అయితే కొంచెం అలా ఉండదు. సో అందుకే ఎవరు ఉండరు కాబట్టి నేను ఒక 10:30 లోపలైతే ముగ్గు అయితే వేసి సో లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో అంతే అనమాట. సో వీడియో అయితే స్కిప్ కాకుండా అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే సో కొంచెం ముగ్గు అయితే వేసే ముందు సో ఇలా బొకెట్ వాటర్లోకి సౌభాగ్య పౌడర్ సో అది కలిపేసి సో ఇప్పుడైతే మనము హ్యాండ్ వాడకుండా కొంచెం ఏదైనా కట్టో నాకైతే పరుకుందనమాట, సో దాన్నే వాడేస్తున్నాను ఇలా. సో కొంచెం హ్యాండ్ వాడుకున్నా అంటే బెస్ట్, తర్వాత మనం ఫుడ్ అయితే తింటాం కాబట్టి సో హ్యాండ్ వాడకుండా సో ఇలా కట్టో పరకో కొంచెం అలా మిక్సింగ్ అయితే చేసేది. ఇలా వాటర్ అయితే రెడీ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇక్కడంతా వాటర్ని అయితే వేసేసి అలికేయాలన్నమాట. సో అంతే, అలికిన తర్వాత చూపిస్తాను. అంటే నేను చెప్పాను కదా, సో ఇది కొంచెం ఇలా అలుక్కుంటే మనకి ప్యాడ్తో అలికినట్లు ఉంటుంది అని, సో అందుకే ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఇలా ప్యాడ్తో అలికినట్లే ఉంటుందన్నమాట. సో కొంచెం అలా ఉంటుంది. బట్ మనం కొంచెం హ్యాండ్ వాడకుండా కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ సో అట్లా పరుపుతో అలుక్కోవాలన్నమాట. సో ఇప్పుడైతే స్వత్ పిన్న అంతా సో ముగ్గు అయితే వేయడానికి ఫస్ట్ ముగ్గిపిండి తర్వాత కలర్స్ కూడా తెచ్చాను అనమాట. సో ఇవి అండ్ ఇప్పుడైతే ముగ్గు అయితే వేస్తాను. సో ముగ్గు ఎలా వస్తుంది అనేది చూడండి. సో వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరనమాట. సో అంతే ముగ్గు అంతా వేసి ఎలక భయపడుతుంది, ఎలక పోయింది గాయస్. ఓకే కొంచెం భయపడ్డా. సో ముగ్గు అంటే నేను వేసే ముగ్గుని తీయడానికి ఎవరు లేరు కాబట్టి సో ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను సో నేను ఏం ముగ్గు వేసుకున్నాను అనేది. అండ్ మా అమృత ముగ్గు వేసింది అయిపోయిందనమాట. సో వెళ్ళి చూసొద్దాం ఒకసారి. సో కమ్ గైస్. ఆల్రెడీ మా అమ్మ ముగ్గు అయితే వేసింది. సో మంచి అమ్మాయి వెనకాల నాకు నచ్చింది ఈ ముగ్గులో. వెనకాల చూడండి గైస్, సో ఎంత నీట్గా జడ అనేది వేసిందండి. సో సూపర్ ఉందన్నమాట, నాకైతే నచ్చింది. సో ఆల్రెడీ అమ్మాయి సో ఆవు మెయిన్గా మనకి గోవు ఉండాలి కాబట్టి సో గోవు అయితే వేసిందనమాట. సో వేసింది, మనమే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు గైస్. నేనైతే చాక్పీస్లో వేసాను. ఇంకా మెయిన్ ముగ్గు ఇప్పుడు కలర్స్ వేస్తాం కదా గైస్, సో అప్పుడు ఈ ముగ్గు ఇంకా కొంచెం హైలైట్ కనిపిస్తుంది. సో చాలా బాగా వచ్చింది అనమాట. ఆవు చూడండి, సో పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఆవు అయితే. సో చాలా బాగా వచ్చిందమ్మా, సూపర్, వెల్ డన్. నీదే బాగా వస్తుంది కంప్లీట్ చేస్తుంది అండ్ కంప్లీట్ అయితే చేస్తుంది. సో ఇంకా చెప్తుంది అనమాట, ఇక్కడైతే భోగి అంటే పొంగల్ చేస్తారు కదా, సో అదైతే వేయాలని అండ్ తర్వాత కైటు చెరుకులు సో ఇవన్నీ వేయాలని చెప్తుంది అనమాట. సో ఫైనల్లో ఇంకెలా ఉంటుందనేసి ఇంకొకసారి అయితే చూపిస్తాను. వేయమ్మా. That's not so. Huh?
ಚೆನ್ನಾಗಿದ್ದೀನಾ ಸೂಪರ್ ಸೂಪರ್ ಬಂದೈತೆ ಏನು ಹೇಳ ಇದು ರಂಗೋಲಿ ಏನು ಹೇಳ ಕ್ವಶನ್ ಕೇಳಬೇಡ ನಾನು ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ದಿವಸ ಯಾರು ಇಷ್ಟ ಬರೋದು ಹಂಗೆ ಕಾಣಿಸ್ತಲ್ವಾ ಹರಿದಾಸ್ ಹಂಗೆ ನೇಮ್ ಗೊತ್ತಿಲ್ಲ ಆಗೋಯ್ತು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ముగ్గైతే వేసింది అయిపోయింది గైస్ సో కలర్ కూడా వేసేసాను అండ్ ఇప్పుడే మెయిన్ ఉండేదన్నమాట సో అవుటర్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి దానికి ప్యూర్ కొంచెం వైట్ ముగ్గి పిన్ ఉంటుంది కదా సో అది తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట సో నేను ఇక్కడైతే ఫుల్ మంచి ప్యూర్ వైట్ అనమాట సో ఎక్కువ వైట్నెస్ కనిపిస్తుంది కదా సో అలాంటి అయితే కుక్కలు వస్తున్నాయి గైస్ భయం వేస్తుంది టైం అయితే 10 o'clock అవుతుంది అనమాట బాగా డిస్టర్బెన్స్ కూడా చేస్తుంది సో ఇప్పుడైతే నేను అవుటర్ అయితే ఇస్తున్నాను అనమాట సో దానికి వైట్ ప్యూర్ వైట్ కలర్ ముగ్గు పిండి అయితే తీసుకున్నాను సో దీంతో అండ్ సో వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు గైస్ అందుకే నేను ఎలా ముగ్గు వేసాను అనేసి సో చూపించలేకపోతున్నా సో ఆల్రెడీ వీడియోలో అయితే చూసి అంటారు సో సంక్రాంతి పండుగ రోజు నేను ఏం ముగ్గు వేస్తున్నాను అనేసి సో వీడియో అయితే కొంచెం ముందుగానే పేపర్ మీద అయితే వేసి సో వీడియో అయితే పెట్టాను కదా సో అదే ముగ్గు అనమాట ఇప్పుడైతే కలరింగ్ వేస్తున్నాను సో కొంచెం నా అంటే కలర్స్ కూడా ఎక్కువ లేదనమాట నా దగ్గర అయితే సో నా దగ్గర అవైలబుల్లో ఉండే కలర్స్తో సో కలర్స్ అయితే వేసాను అనమాట సో ఇప్పుడైతే ఫైనల్ టచ్ అనమాట సో ఇలా అవుటర్ అయితే ఇస్తున్నాను సో ఈ అవుటర్స్ ఇచ్చినప్పుడే సో ముగ్గుకి కొంచెం ఎక్కువ అందం వస్తుంది సో ఇప్పుడైతే ఆవు ముగ్గు అయితే వేసేసాను అనమాట సో ఆవు వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి వైట్ కలర్ అయితే వేసాను బట్ కొంచెం డల్ కనిపిస్తుంది అనమాట సో అందుకే బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఇవ్వాలి బట్ బ్లాక్ లేదు కాబట్టి సో ఇలా బ్లూ కలర్ ఉంటే బ్లూ కలర్తో అవుటర్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఆవుకైతే సో ఫైనల్గా ఎలా వస్తుందో చూడాలి సో చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు ఇలా కలర్స్ వేస్తుంటే అండ్ కొంచెం భయంగా ఉంది సో బ్యాక్ సైడ్ చూడండి గైస్ సో ఎవరూ లేరనమాట కొంచెం నాకు అప్పుడు ఇంకా కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది బట్ ఇంకా 10 o'clock అవుతుంది అనమాట సో అక్కడైతే మా అమ్మ కూడా ముగ్గు అయితే వేస్తుంది అండ్ సో ఇలా అవుతుందన్నమాట మా సంక్రాంతి ఫెస్టివల్ది ప్రిపరేషన్ అయితే సో తను వస్తుంది అనమాట సో తను ఉందనే కొంచెం ధైర్యంగా ఉన్నాను సో లేదంటే కొంచెం భయం వేస్తుంది కుక్కలు కూడా అరుస్తున్నాయి అన్నమాట అయిపోయినమ్మా ఇంకా ఉంది బాగుంటుంది బట్ ఇంకా చాలా మంది ఉంటే బాగుంటుంది సో మేము ఇద్దరే వేస్తుంటే కదా ఇట్లుంటుంది అనమాట కొంచెం కలర్ లేకుండే సో అందుకే నేను నా దగ్గర ఉండే కలర్స్తోనే వేసాను అనమాట కొంచెం కలర్ సూట్ కాలేదు అనిపించింది బట్ ఇంకా పర్లేదు మనం మేము కాంపిటీషన్లో వేయట్లేదు కదా సో మన ఇంటి ముందర మన హ్యాపీనెస్ కోసం అయితే వేసుకున్నాము సో ఇలా వచ్చిందనమాట నేను కష్టపడి వేసాను కాబట్టి సో ఇది ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే హ్యాపీ సంక్రాంతి అని రాసేస్తాను అనమాట సో అప్పుడే మనకు ఈ ముగ్గు కొంచెం అందం వస్తుంది అంటే సంక్రాంతి ముగ్గు కాబట్టి సో హ్యాపీ సంక్రాంతి అని రాసేస్తాను అనమాట ఎప్పుడు పొంగల్ అని రాస్తుండే బట్ లేదు సంక్రాంతి అని రాయాలనిపిస్తుంది సో హ్యాపీ సంక్రాంతి అని అయితే రాసేస్తాను అనమాట
సో ఇప్పుడైతే భోగి మంటలు వేస్తారు కదా, సో అక్కడ ముగ్గు అయితే వేయడానికి వచ్చేసాను అనమాట. జస్ట్ ఒక ఫ్లవర్ టైప్ వస్తుంది కదా, సో అలాంటిది ఒక ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అండ్ అక్కడ కనిపిస్తున్నది అమ్ము. సో స్టిల్ ఇంకా ముగ్గు అయితే వేస్తుంది. ఫైనల్ తన ముగ్గు అయిపోయిన తర్వాత చూపిస్తాను అనమాట. సో చాలా బాగా వస్తుంది అనమాట ఆ ముగ్గు అయితే. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కొంచెం అదే సౌభాగ్య సో పేడ కలర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొంచెం అలా వేస్తే ముగ్గు బాగుంటుంది అనేసి సో అదైతే కొంచెం వేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వేస్తున్నాను. చూసారు కదా, అంటే భోగి మంటలు అయితే వేస్తామన్నమాట. ఇప్పుడు వేసినంటే ఇప్పుడు చూపించాను కదా ఆ ముగ్గు మీద భోగి మంటలు అయితే వేస్తానన్నమాట. సో అందుకే అక్కడ కూడా సో మంచిగా ముగ్గు అయితే వేసుకున్నా. నాకు ఇంటి ముందర వేసిన ముగ్గు కన్నా సో ఈ ముగ్గే కొంచెం ఎక్కువ అందంగా కనిపిస్తుంది. బట్ దీని మీద అయితే భోగి మంటలు అయితే వేయడానికి ముగ్గు అయితే వేసాను. సో ఇంకొకటి పొంగల్కి అయితే వేయాలి, బట్ అది లేట్ అయిపోయిందనమాట. సో 11:30 అలా అవుతుంది, టైం అయితే 12 అవుతుంది అనమాట. సో అందుకే ఇంతటితో వైండప్ అయితే చేస్తున్నాను. రేపు మార్నింగ్ అయితే పొంగల్ అయితే చేస్తాం కదా, సో అక్కడైతే రేపు మార్నింగ్ ముగ్గు అయితే వేసి పొంగల్ అయితే చేస్తాము. సో ఇంతే అనమాట. ఇంకైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలి. రేపు హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి అంటేనే ముగ్గులు అనమాట. సో ముగ్గులు వేస్తుంటే హ్యాపీగానే ఉంది, బట్ టైం అయితే 12 అయిపోతుంది కాబట్టి సో ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏం భయం వేస్తుందంటే సో కుక్కలు ఉన్నాయన్నమాట ఎక్కడ ఈ ముగ్గు అంతా పాడు చేస్తుందని. సో అదొకటి కొంచెం టెన్షన్గా ఉంది. సో మార్నింగ్ ఆ కుక్కలు కొంచెం దయచలిసి ఈ ముగ్గుల్ని ఏమీ చేయకుండా ఉంటే కొంచెం అంటే వేసి ఉండేదానికి ఇంత పొద్దు వేసి ఉండేదానికి మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మార్నింగ్ వచ్చి చూస్తే కూడా ఈ ముగ్గు ఇలాగే కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అంతే, ఇంకా బాయ్. సో మార్నింగ్ అయితే భోగి మంటలు మేము ఎలా వేసుకుంటాం అనేది సో చూపించేస్తాను అనమాట. సో యాక్చువల్లీ నేను ముగ్గు అయితే వేసింది అయిపోయింది, బట్ మా అమ్మ వేసే ముగ్గు నేను చూపించకుండా వెళ్ళిపోతే ఇన్కంప్లీట్ అనమాట. సో తన కూడా చాలా కష్టపడి ముగ్గు అయితే వేస్తుంది. సో అంటే నేను కొంచెము ఈజీగా ఉండే ముగ్గులు అయితే వేసేసాను అనమాట, బట్ అమ్మ మంచి థీమ్తో చాలా బాగా అయితే ముగ్గు అయితే వేసింది. సో నాకే నచ్చుతుంది అనమాట. సో ఈ ముగ్గు చూస్తుంటే మీకు చూపించుకున్నా ఉంటే ఏం బాగుంటుంది. సో అందుకే ఇప్పుడైతే అంటే ఇంకొంచెం ఇంకా కంప్లీట్ అయ్యేది ఉందన్నమాట. సో అందుకే చూపించాలా వద్దా అనుకుంటున్నాను. అండ్ సో ఒకసారి లుక్ అయితే వేసుకోండి, అంటే నేను ఇంకా కొంచెం ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాను కాబట్టి ఒకసారి ముగ్గు అయితే చూపిద్దామని. అమ్మో సూపర్ ఉందమ్మో. సో చాలా బాగా కనిపిస్తుంది నాకైతే ఈ ముగ్గు. అంటే సంక్రాంతి అంటే మెయిన్ ఇదే అనమాట. సో అమ్మాయి, ఆవు, అండ్ అక్కడైతే పతంగాలు కైట్ అంటారు కదా, సో అదే అనమాట. సూర్యుడు అండ్ ఇల్లు, పొంగల్. సో రేపు చేసే పొంగల్ ఇప్పుడే చేసింది అనమాట. అండ్ అలాగే చెరుగళ్ళు. సో చాలా బాగా, అంటే అమ్మాయి ముగ్గులో ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం నడుము దగ్గర మాత్రం ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా 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 బాగా వేసింది. సో ఏమని చెప్తాం, సో తనకి సాల్ అయిపోతుంది అనమాట, బట్ కంప్లీట్ చేయాలని వేస్తుంది. సో ఇది మెయిన్ సంక్రాంతి ఇదే అనమాట. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ ముగ్గు చాలా నచ్చింది, నా దానికన్నా చాలా కష్టపడి వేసింది అనమాట. సో నేనైతే ఈ ముగ్గే బాగుంది అని చెప్తున్నాను. అండ్ మీకు ఏ ముగ్గు నచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ ముగ్గు ఎలా ఉంది, అంటే అమ్మ వేసిండే ముగ్గు ఎలా ఉంది అనేది సో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి అమ్మ. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి ఆల్సో. భోగి ఆల్రెడీ అయిపోయింది, బట్ రేపేమో కదా మనం సెలబ్రేషన్ అయింది. సో అమ్మ వెనకాల కనిపిస్తుంది కదా, సో అక్కడ భోగి అయితే వేస్తామన్నమాట. అండ్ అక్కడ నేను వేసిండే ముగ్గు. సో ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి ముందర వేసిండే ముగ్గు. అంతే, బాయ్, గుడ్ నైట్ అమ్మ. మా పిన్ని కూడా ఉంది, అంటే అమ్మను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళట్లేదు. మా పిన్ని అయితే ఉందన్నమాట. నేను వీడియో తీస్తున్నాను సైలెంట్గా ఉండి చెప్పే వరకు అంటే కొంచెం హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ లైట్గా చూపించకూడదంట, అందుకే. సో కలర్స్ అయితే వేస్తుంది. అంతే పిన్ని, బాయ్ పిన్ని, గుడ్ నైట్, హ్యాపీ సంక్రాంతి. సో అంతే, నాకైతే చాలా నచ్చింది. ఆవు ఎంత బాగా వచ్చిందో అమ్మ, సూపర్ వచ్చింది ఆవు అయితే, అన్నీ బాగా వచ్చింది. అది కొంచెం కంప్లీట్ చేస్తే సో ఓవరాల్ ముగ్గు అయితే సూపర్ ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇదే అనమాట. బాయ్ గాయస్. ఫైనల్లీ ముగ్గు అయితే వేసింది అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఇంట్లోకి అయితే వచ్చాను. కొంచెం డల్ అనిపిస్తుంది. సో లైట్లు అయితే వేద్దాము, సో ఎలా కనిపిస్తుందో.
సో గైస్ అదే ముక్కు చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను. సో సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఇంట్లో కొంచెం సంక్రాంతి థీమ్లో కొంచెం డెకోర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. టైం అయితే ఎగ్జాక్ట్గా 12:20 అవుతుందన్నమాట. సో అక్కడ టైం అయితే 12:28 అవుతుంది. సో ఇప్పుడైతే ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్లో ఇక్కడ కొంచెం సంక్రాంతి ఫెస్టివల్ది ఆ ఒక్క డెకోర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో సో వీడియో అయితే చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే అయిపోయిందనమాట. సో ఓవరాల్గా ఇలా వచ్చింది. సో బ్యాక్డ్రాప్ అయితే అండ్ అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో అది కూడా బాగా కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడైతే మెయిన్ సంక్రాంతి కాబట్టి అంటే ఇది వరలక్ష్మి పండుగ నా పొత్తు. సో పండగ రోజు అంటే ఆ ఫెస్టివల్కి అమ్మవారిది కలుషం అయితే కోసం పెట్టడానికి పీట అయితే తీసుకున్నాను. సో ఈయనగనమాట ఇది. సో ఇప్పుడు ఈ పీట మీద అయితే నేను మెయిన్ అంటే రేపు సంక్రాంతి కాబట్టి మనకి సంక్రాంతి అంటేనే రైతుల పండగ అనమాట. సో వాళ్ళు పండించిన ధాన్యాలని ఇంటికి వస్తుంది కాబట్టి సో అదే థింగ్ ఈ పీట మీద రేపు అంటే బియ్యము, బ్యాళ్ళు అండ్ బెల్లము, శనగిత్తనాలు, సో ఇలాంటివన్నీ రాగులు, ఒక చెరుకులు, సో అనపకాయలు. మా హస్బెండ్ అయితే నాకు కొంచెం చెప్తున్నారనమాట ఇంకా ఏమేమి పెట్టాలని. సో అలాంటివన్నీ ఈ పీట మీద అయితే ఒక గిన్నెలో అయితే వేసుకొని సో ఈ పీట మీద అయితే పెడతానమాట. సో అదే నేను ప్రతి ఇయర్ ఇది కంపల్సరీ అనమాట. సో మ్యారేజ్ అయినప్పుడు ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే చేస్తున్నాను. సో ప్రతి ఇయర్ ఇలాగే పెడతానమాట. సో ఈ ఇయర్ కాబట్టి ఇయర్ వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి సో షేర్ చేస్తున్నాను. సో మెయిన్ అదే మనము పండించే ధాన్యాలన్నీ సో సంక్రాంతి పండగ లోపల మన ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి సో దాన్నన్నిటిని ఇలా పీట మీద అయితే పెట్టి సో పూజ చేస్తుంటారు. ఇదైతే రైతుల పండగ కాబట్టి సో అది అనమాట. అండ్ ఇప్పుడైతే ఈ పీటను అయితే అక్కడ పెట్టేస్తాను. అండ్ వన్ మోర్ అండ్ అలాగే మనకి సంక్రాంతి అనగానే సో ఆవులు, గంగెద్దులు అండ్ ఆవులు అనేది మనకి మెయిన్. సో మనకి రియల్ ఆవులు లేవు కాబట్టి సో ఇలా ఆర్టిఫిషియల్ అయితే తెచ్చుకున్నాను. సో 2 తెచ్చాను అనమాట. సో ఇదొకటి సో ఇది సో చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదన్నమాట. అండ్ అలాగే ఇలా కోలాటం అంటే ఆవుల మీద జస్ట్ అలా పెట్టడానికి సో ఇదన్నమాట. ఇవన్నిటిని యూజ్ చేసి ఇప్పుడైతే ఇక్కడైతే డెకోర్ అయితే చేస్తున్నాను. అండ్ ఇది మా స్కూల్లో డ్యాన్స్ ఆడే టైంలో సో ఇలాంటి కోలాటాలు అయితే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే డెకరేషన్ కోసము. సో అండ్ అలాగే మెయిన్ రేపు పొంగల్ అయితే పొంగిస్తాం కాబట్టి సో మనము ఇంట్లో కొంచెం డెకరేషన్ కోసం ఈ మట్టి కుండను అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ ఏమంటారు ముగ్గులు సో ఇవన్నీ నేనే వేసాను అనమాట. నేను ఫెస్టివల్ స్టార్టింగ్ ఇంకా చేస్తుండేది కదా సో అప్పుడు తెప్పించాను అనమాట. సో అప్పుడు ఇలా మట్టి కుండలు అయితే తెచ్చి ఇలా ముగ్గులు అయితే వేసాను. నాకు అప్పుడు సరిగ్గా వేయడం రాదనమాట. సో అందుకే కొంచెం అలా ప్లెయిన్ ఉండే మట్టి కుండకి సో ఇలా ముగ్గులు అయితే వేసాను. అండ్ మనకి సంక్రాంతి పొంగల్ పొంగుతుంటుంది కాబట్టి ఇక్కడైతే కాటన్ అయితే పెట్టాను అనమాట. సో ఇది నేను ఇయర్ దీన్ని మంచిగా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నీట్గా అయితే పెడతాను అనమాట కబోర్డ్స్లో. సో ఇవాళ అయితే మళ్ళీ తెచ్చాను సో డెకరేషన్ కోసం. సో ఇంట్లో కాబట్టి కొంచెం డెకోర్ కోసం ఇలా కుండలు అయితే యూజ్ చేశాను. సో ఇవన్నిటిని యూజ్ చేసి సో ఇక్కడ కింద అయితే డెకోర్ అయితే చేస్తాను అనమాట. సో ఎలా వస్తుందనేసి ఫైనల్లో అయితే చూపిస్తాను. అండ్ ఇంతే. సో ఇలాంటి రిమోట్ కూడా తీసుకున్నాను అనమాట.
సో ఇది ఈ 2 మట్టి కుండలు. అయితే చూసారు కదండి. సో అంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఫినిషింగ్ అయితే చేయాలన్నమాట. సో రేపైతే రిమైనింగ్ కొంచెం ఫినిషింగ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి సో ఎగ్జాక్ట్గా 1 కాల్ అయితే అవుతుంది. సో 1:15 అవుతుంది అనమాట. సో ఇంకా పేషెన్స్ అయితే నీళ్ళు. సో అందుకే రేపు అయితే కంటిన్యూ అయితే చేస్తాను అనమాట ఈ బ్లాగ్ని. సో అంతే. అండ్ రేపు ఫుల్ ఓవరాల్ నేను ఎలా డెకోర్ చేసుకున్నాను అనేది, సో అంటే సంక్రాంతి థీమ్ది ఎలా డెకోర్ చేసుకున్నాను అనేది సో రేపు అయితే చూపిస్తాను. అండ్ రేపు భోగి సెలబ్రేషన్ కూడా చూపిస్తాను అనమాట. అండ్ అలాగే సంక్రాంతి సెలబ్రేషన్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే బాయ్. బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వీడియో స్టార్ట్ చేశానంటే, సో అంత కష్టపడి ముగ్గు అయితే వేశాను కదా, వర్షం అయితే పడుతుంది అనమాట. సో తుంపరు కాదు, కొంచెం మంచిగానే వర్షం అయితే పడుతుంది. మా హస్బెండ్ చెప్పారనమాట. సో అవుట్ సైడ్ వెళ్ళి చూసి సో వర్షం పడుతుందని నేను ఏదో కామెడీ చేస్తున్నారు అనుకున్నా. సో సీరియస్గానే వాన వస్తుంది. ఇంత కష్టపడి ముగ్గు అయితే వేశాను అనమాట. సో మార్నింగ్కి అసలు ఉంటుందో ఉండదో తెలీదు, వర్షం పడుతుంది. సో చూపిస్తానండి. వర్షం పడుతుంది అని అంటే సో మార్నింగే వేసేదండి ఇది ముగ్గు. కారు పెట్టేసావా? పెట్టి ఏం కాదు పెట్టి. సో వర్షం పడుతుంది. మా హస్బెండ్ అయితే ఈ ముగ్గు చెడిపోకూడదని దీని కింద కారు అయితే పెడతానంటున్నారు. సో స్వీట్ కదా. వర్షం అయితే పడుతుంది అనమాట. ఇది అనమాట నా ముగ్గు అయితే. సో వర్షం అయితే పడుతుంది. చూసారు కదా, లైట్ వెళ్తారికి అయితే వర్షం కనిపిస్తుంది. ಬರ್ಬೋದು ಬಾ ಬಾ ಬಾ. ಹಾಂ ಸ್ಟ್ರೈಟ್ ಹಾಂ ಹೋಗು. ಓಕೆ ಹಾಂ ಕರೆಕ್ಟಾಗೈತೆ. ಸಾಕು. ಇಲ್ಲೊಂದು ಸ್ವಲ್ಪ ಇದೈತೆ ಈ ಕಡೆ. ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹೋಗಿ ಮತ್ತೆ ಬಾ. ಹಾಂ ಹೋಗು, ಮುಂದೆ ಹೋಗು. ಅಡಿಶಾ ಹಾಂ ಹಂಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಟೈರ್ ಈ ಕಡೆ ಜಗ್ಸು. ಇನ್ನು ಈ ಕಡೆ. ಹಾಂ ಓಕೆ. ಇನ್ನು ಬ್ಯಾಕ್ ಬಾ. ಹಾಂ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಬಾ. ಬ್ಯಾಕ್ ಹೋಗು ಲೈಟಾಗೆ. ಹಾಂ ಏನಿಲ್ಲ ಸಾಕು ಬಿಡು. ಹಾಂ ಕರೆಕ್ಟಾಗೈತೆ ಬಿಡು. సో కార్ మీద అయితే తెలుస్తుంది చూడండి గైస్. సో వర్షం పడుతున్నది. అక్కడ ముగ్గు ఏమవుతుందో తెలియదే. రేపు భోగి మంటలేసి ముగ్గు. వర్షం వేరే పడుతుంది గైస్. వర్షం అయితే నిలిచిపోవాలనుకుంటున్నాం. ముగ్గు అంతా పోతుంది గైస్. సో కొంచెం అంటే కార్ అయితే అడ్డం అయితే పెట్టాము. సో ఈ వర్షం నిలిచిపోతే బాగుంటుంది. సో ఏమవుతుందో ఏమోనే.
ఏమైనా ఇంకేం చేయలేం గైస్, అంతే అనమాట. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. సో రేపైతే సో ముగ్గు ఎలా ఉంటుందో దాని తర్వాత తెలుస్తుంది. సో అంతే, బాయ్, గుడ్ నైట్ గైస్. సో మార్నింగ్ అయితే మళ్ళీ బ్లాగ్తో కలుద్దాం. సో హ్యాపీ సంక్రాంతి రేపటికి. కొంచెం డిసప్పాయింట్గా ఉంది, అయ్యో వర్షం పడుతుంది అని.